ఏ దేశంలో అయితే ప్రజలకు విద్య సరింగా అందదో, ఆ దేశ పాలకులు, ఆ రాష్ట్ర పాలకులు, ఆ గ్రామ పాలకులు వ్యవస్థలను నిర్వార్యం చేస్తూ ప్రజలను అచైతన్యపరుస్తూ వాళ్ళ ఆటలు సాగిస్తారని సోక్రటీస్ ఒక మాట అంటాడు. ఎందుకోసం అంటే ఈ పాలక వర్గాలు అన్నీ అందిస్తారు. కానీ విద్యను మాత్రం అందించరని అంటారు. విద్యను ఎందుకోసం అందించరంటే చదువుకుంటే జ్ఞానవంతుడైతడు. జ్ఞానవంతుడైతే చైతన్యము తన సమూహాన్ని చైతన్యంగా చేసుకుంటాడు. చైతన్యముగా అయితే పాలక వర్గాలు చేసినటువంటి దోపిడీలను ప్రశ్నిస్తారు కాబట్టి, అందుకోసమే ఈ పాలక వర్గాలు చదువు అనే ఒక వేలును అందించరని గూడంగా సోక్రటీస్ ఒక మాట అన్నాడు. మిత్రులారా, ఎవరైతే మా ఛానల్‌ను మొదటగా చూస్తున్నారో వాళ్ళందరూ తక్షణం చేయవలసిన కర్తవ్యం ఏందంటే ఒక లైక్ చేయండి. అంటే మరికొంతమందికి సజెస్ట్‌గా ఎళ్తుంది కాబట్టి దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకొని మీకున్నటువంటి ఆలోచనలు కూటంగా ఆటికి తగ్గట్లు ఏ విధంగా మాడిఫై చేసుకుంటూ మారుతున్న కాలంలో ఎలా ముంగటికి సాగుదామనే అంశాల మీద కూటంగా మనం చర్చించుకుందామండి. అయితే మనం విషయంలోకొత్తాం. మనం గతంలో చూసినప్పుడైతే 4 రాష్ట్రాల్లో, 5 రాష్ట్రాల్లో ఎన్నికలయినాయి. మొత్తము ఫలితాలు వెల్లడైనాయి. అవి అయిపోయిన నడుమ ఎంపీ ఎలక్షన్‌లోకొచ్చినాయి. గతంలో చూసుకున్నట్టయితే ఆయా రాష్ట్రాలు, ఆయా యొక్క ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నెలకొని కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది గానీ, అన్ని పథకాల్లో బాగుంది గానీ, ఒకటి విద్య ప్రలక్షణ గురించి ఎందుకోసం మాట్లాడతలేరు? మీకొక చిన్న స్టోరీ చెప్తా మిత్రులారా వినండి. ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక ఏ అనే గ్రామంలో ఉదాహరణకు ఒక ఏ అనే గ్రామంలో, ఆ ఏ అనే గ్రామంలో 26 కుటుంబాలు ఉన్నాయని అనుకుందాం. అయితే ఈ ఏ అనే గ్రామంలో 26 కుటుంబాలు ఉంటే, ఆ మొత్తము ఊర్లో గల్లీ, గల్లీ, గల్లీ తిరిగి, తిరిగి వస్తాము. ఇక్కడ గుడి ఉంటది. ఇక్కడ గుడి ఉంటది. 3 సైడ్‌ల 3 గుడులుంటయి. ఇక్కడ మరీ చెప్తున్నాను. నేను ఎవ్వరిని విమర్శిస్తలేను. ఉన్నటువంటి పరిస్థితులే మారుతున్నాను. చాలా అందమైన నిర్మాణంతోటి, రంగురంగుల నిర్మాణంతోటి ఆ గుళ్ళు ఉంటాయి. అందరం మనము ఆధ్యాత్మిక పెంపొందు కోసము ప్రతి ఒక్కరం వెళ్తాం. అయితే ఊరు నడుమూలల అంటే పూల వర్షాలతోటి చల్లుకుంటూ అలంకరణ చేసుకుంటూ మన ప్రాంతంలో ఊళ్ళో ఉన్నటువంటి సందు గొంతులన్నీ దింపుకుంటూ వచ్చి, మన ఊళ్ళో ఉన్నటువంటి నడిబొడ్డున నిలబడి చేస్తే మన కండ్ల ముంగట నడిబొడ్డున రేపటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులను తీర్చిదిద్దేటటువంటి పాఠశాల గురించి తన నోట్లకెళ్ళి ఎందుకోసం మాట్లాడడు? పాఠశాల ఎదురు చూస్తూ ఉంటది. అరేయ్! ఈ నాయకుడన్నా గత పాలనలోనైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ పాలనలో ఆయన నా గురించి ఏమైనా మాట్లాడతాడంట అని కోటి ఆశలతోటి ఆ నాయకుడిని తన దీనమైన చూపుతోటి స్కూలు ఆ నాయకుడిని ఎదురు చూస్తూ ఉంటది. ఒక్క మాట గురించి నా గురించి మాట్లాడతాడేమో! ఒక్క మాటనైనా నా సంక్షేమం కోసం మాట్లాడతాడేమో! ఒక్క మాటనైనా నేటి పౌరులను దేశానికి, రాష్ట్రాలకు, ఆయా ప్రాంతాలకు ఒక నైపుణ్యాలను అందించే శక్తి సామర్థ్యాలు నిర్మించే ఈ పాఠశాలలో ఉన్నారు గదా! ఆ పిల్లల గురించి ఏదన్నా ఒక మాట్లాడతాడేమంటని దీనంగా ఆ నాయకునికి వైపు చూస్తుంటే, ఆ నాయకుడు ఆ పాఠశాలను జూసి, ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఏం అడుగుతారంట అని తప్పించుకొని ఉసగొల్పి మాటలు మాట్లాడి, ప్రజలను ప్రలోభాలకు నెట్టే మాటలు మాట్లాడి, అనాథం చేజారి తప్పించుకుంటూ పోతుంటది. అప్పుడు పాఠశాల అనుకుంటది, అయ్యో! ఓ మూర్ఖ ప్రజలారా! మీరు ఇప్పటికైనా సిగ్గు, శరం, మానం ఏమి లేకుండా మీ పిల్లలను మా బతుకంతా మా పిల్లల కోసం అనుకున్నప్పుడు, మీ పిల్లలే రేపటి నాటికి మీరు కలవర కష్టం చేస్తున్నారు. మీ బతుకులన్నా మార్చుకుందాం అంటే మీ నాయకుడు మీ ఊర్లోకొస్తే కనీసం మా పిల్లల గురించి బతుకులు, మా పిల్లల బతుకు, మా పిల్లల చదువని అడగలేకపోతుండ్రే మీరెంత దుర్మార్గులని ఆ పాఠశాలని ఘోషిస్తుందండి. ఇది రాసింది నేనే. అయితే ఎందుకోసం ఈ అంశం నేను అంటున్నానంటే, విద్య అనేది చాలా ప్రాముఖ్యమండి. విద్య లేనిది మనం ఏం జేయలేం. ఎందుకోసం అంటే, ప్రధానంగా మనము 10 మందిలో మాట్లాడాలన్నా విద్య అవసరం. విద్య అనేటువంటిది మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని కోల్పోయి ధైర్యాన్ని అందిస్తుంది. పాలక వర్గాలు ఎన్నికల మీద నేను మొత్తం మీద ఎన్నికల మీదే మాట్లాడాలని అనుకుంటున్నాను మిత్రులారా. ఎందుకోసం అంటే ప్రజలు ఎన్నికలొచ్చినప్పుడు ఎవరు 500 ఇస్తారో వాళ్ళు 500 ఇస్తారని ఆశగా ఎదురు చూసే బదులు ఒకరోజు రూ. 500 ఇస్తే సగటు ఒక బిచ్చగాడు ఒక భిక్షాటన చేసే పౌరుడు ఊటంగా ఒక రూపాయి తీసుకోవడాన్ని మినిమమ్ రూ. 10 తీసుకుంటుండు. అంటే సగటు ఒక నెలకు రూ. 300 అనుకున్న ఒక రూ. 10 అనుకున్న ఊటంగా రూ. 30,000 సంపాదించి భిక్షాటన చేసే పౌరుడు ఒకరోజు రూ. 10 అర్జిస్తే,
మరి నువ్వు ఓటుకు అర్ధరాత్రి 12 గంటలకు నీ తలుపు కొట్టి నీ ఇంటి ముంగటికి మందు సీసా పచ్చ నోటుతో నీ ముంగటికొస్తే నీ గుమ్మం ముంగట పెడితే వాటిని అపురూపంగా తీసుకొని జేబులో వేసుకుంటున్నావు గానీ, ఈ పైసలు ఎక్కడికెళ్ళొస్తున్నాయి? గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి డబ్బు నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు నా వాటా వాళ్ళ పేర్ల మీద రాసుకొని, తెల్ల వైట్ పేపర్ మీద రాసుకొని, ఈ కుటుంబానికి ఇచ్చినాము, ఈరికిచ్చినామంట టిక్ మార్క్ చేసుకొని మన సంపదను మన వాటనొచ్చినప్పుడు, ఇలాంటి రావాల్సిన వాటా 5 సంవత్సరాల ముంగడికి ఎక్కడికి పోయింది? ఈ వాటా ఎక్కడికి పోయిందని ఒక్కసారైనా క్వెషన్ మార్క్ ఏసుకున్నావా నువ్వు? ఎందుకోసం ఏసుకోలేవు? దీనమైనటువంటి సీసుతోటి అయ్యో! మా బతుకులు ఇంతే. మేము ఓట్లేసే పాలకులున్నప్పుడు నీ ఓటుతోటే కేవలం అంటారు. వాళ్ళంటారు, వీళ్ళంటారు. ఏహే! నీ ఒక్క ఓటుతోటే మేము గెలిచినాంరా, నీ ఒక్క ఓటుతోనే మేము ప్రభుత్వం ఏర్పరిచాం అంటే బరాబర్ అనాలే. కేవలము ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వము కేవలం నా సిరచుక్కతోటే ఏర్పడింది. కేవలము 100 మంది ఉండండి, ఎంతమంది ఉండండి. కేవలం నేనేసినటువంటి సిరచుక్కతోటే ఈ ప్రభుత్వం ఏర్పడింది అని నువ్వు చెప్పు. యెస్. కేవలం నీ ఒక్క సిరా చుక్కతోటే ఈ ప్రభుత్వం ఏర్పడింది. సిరా కలిసి ఒక వాగైతది. ఆ వాగు పోయి ఒక సముద్రం అయితది. అలాంటి సిర చుక్కల కలయికతోటి ఇలా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వాలను నిర్మిస్తున్నాము. ఇలాంటి సిరా చుక్కలతోటే ప్రభుత్వాలను కూలదోస్తున్నాము. మన పక్షాన మాట్లాడినప్పుడు. ఎన్నో అవమానాలు పుట్టినప్పటి సంది చచ్చిపోయిన దాకా ఎన్నో సావు అంచుల్లోకి పోయి మళ్ళీ మనం బతుకుతున్నాము. సైన్స్‌లో ఒక మాట ఉంది. ప్రతి బ్రీతింగ్ చేసుకుంటప్పుడు మనకు సావు చివరి అంచుల దాకా పోయి మళ్ళా బ్రీతింగ్ మనం రిలీజ్ చేస్తామండి. శ్వాసకోశాలు తీసుకుంటాం మనం. శ్వాస తీసుకుంటాం. అలాంటివి ఉన్నప్పుడు నీ కష్టం గురించికొస్తే ఎందుకోసం అడగలేవు? నాకు ఈ కష్టం వచ్చింది, ఇదొచ్చింది, నా పిల్లల చదువు భరించలేదు, నా అభివృద్ధి లేదు. స్వతంత్రం వచ్చి 77 వసంతాలు అవుతున్న కూటంగా ప్రజాస్వామ్యంలో నీకు రావాల్సినటువంటి వాటా ఎక్కడ పోయింది? రాజ్యాంగబద్ధంగా ఆర్థిక, రాజకీయ సమానత్వంగా ఉండాలి. దేశ ప్రజలు అన్నప్పుడు ఆర్థిక సమానత్వం ఎందుకోసం లేదు? కేవలము పాలక వర్గాలు, ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు, ప్రజాపక్షంలో ఉన్నాళ్ళు వీళ్ళు మాత్రమే ఆర్థికంగా, రాజకీయంగా సమానంగా ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఈ సమానంగా హెచ్చు అంచుల్లో ఎందుకోసం లేరు? ఆర్థిక హీనుడు ఎలాంటి నేరాలు, ఎలాంటి ఘోరాలు చేసినా వాళ్ళని సమర్థించుకోబోతున్నాడో, ఆర్థిక స్తోమత లేనోళ్ళను ఎంత ఈ రాజ్యం విమర్శిస్తుందంట అని తన కర్తవ్యాన్ని తను నిర్వహించిన కూడా ఎలాంటి లోపాలు నిర్వహిస్తుంది? దీనికి కారణం ఏంటి? కేవలము రాజకీయమే. రాజకీయాలు నాకెందుకు? రాజకీయాలతోటి ఈ సమానత్వం నాకెందుకోసం అనుకుంటే నీకు మనకు తెలవకుండానే మన చుట్టూ రాజకీయ కోణం అలవటించుకొని మనకు రావాల్సినటువంటి హక్కులను రాజ్యాంగబద్ధంగా మనం అనుభవిస్తున్నామా? అసలు ఫండమెంటల్ రైట్స్ అన్న మనం అనుభవిస్తున్నామా? ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? మిత్రులారా, ఎన్నికలకు నేను చెప్పదలసిన అంశం ఏందంటే, ఎన్నికల్లో ఎవరైతే డబ్బులు పెట్టి విజయాన్ని అధిరోహిస్తారో వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చెయ్యరు. ప్రజల పక్షాన వాళ్ళు గొంతెత్తి మాట్లాడరు. ప్రజల పక్షాన వాళ్ళు నిలబడరు. ఎందుకోసం ఈ మాట అంటున్నానంటే, ఒక 100 రూపాయలు ఇచ్చినామనుకో 100 సార్లు అడిగి నడిబొడ్డున విలువ తీసుకురా. అలాంటిది నీకు ఎన్నికలప్పుడు 1000 రూపాయలు, 2000, 10,000, 5,000 ఇచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరియి భయ్? ఆ డబ్బులు మళ్ళీ అడుగుతలేరు. ఎందుకోసము? ఒకరోజు సగటు నీ మీద 150 రూపాయలు వచ్చింది అనుకుందాం. నెలకు 35,000, 300, 500 3,500 సంవత్సరానికి 35,000, 5 సంవత్సరాలకు దాదాపుగా 2,70,000 రూపాయలు అనుకున్న కూటంగా ఈ డబ్బు నీ మీద రావాల్సింది కదా. 10,000 ఇచ్చినప్పుడు ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? నీ సంక్షేమం కోసం లేదు, నీ గలిలో మురికి చెత్త అట్టుంది, నీ ఆరోగ్యం లేదు, నీ వైద్యం లేదు, నీ సంక్షేమం కోసం లేనప్పుడు నువ్వే నాయకుడిని ఎన్నుకుంటున్నట్లు. మళ్ళా మనం అంటాం మన మోతేవారి మాటలన్నీ మన మోతేవారి మాటలన్నీ మందు సీసాలల్లా. సిగ్గు ఉండాలి మనకు. మాట్లాడని మనుషాలు మాట్లాడని సమయంలో మాట్లాడం, వేరే సమయంలో మనం మాట్లాడతాం. ప్రజలారా, ఒక్కటే ఒక అంశం, మన సంక్షేమం కోసము మనము మాట్లాడాలంటే రోడ్ల మీద నిలబడి ధర్నా చేసే బదులు కన్నా, రాస్తారోకోలు చేసే బదులు కన్నా, వంట మార్పులు చేసి ధర్నాలు చేసే బదులు కన్నా సిరా చుక్కతోటి చల్లటి గదిలో మన ఓటు అనే ఆయుధంతోటి మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనం అంటాం నా పిల్లల కోసము, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, మన పిల్లల భవిష్యత్తు ఏమైందో 500లకు నీ పిల్లల భవిష్యత్తు అనుకున్నప్పుడు నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఈరోజు నిరుద్యోగులు ఒక సంచలనమైనటువంటి నిగ్గురపోయేటటువంటి వార్తలు. ఈరోజు రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్థి ఆత్మహత్యలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయంటే విద్యార్థి ఆత్మహత్యలు అసంతృప్తికి లోనై
చదువుకున్నోనికి ఉద్యోగం రావాలంటే అన్ని ఉద్యోగాలు ఎటికెళ్ళొస్తాయి? ప్రభుత్వ రంగంలోనే రావాలనుకుంటే స్వయం ఉపాధి అవకాశాలు ఎందుకోసం రావాలి? తల్లిదండ్రులు కూడా ఒకసారి అర్థం చేసుకొని ఏం చెప్పాలంటే, ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే పని చేయండ్రంట అని చెప్పాలే గానీ, తల్లిదండ్రులు కూడా ఊకే విసిగించి మనస్థైర్యాన్ని కోల్పోయి చచ్చిపోయే విధంగా వీళ్ళు చేస్తుర్రు. మళ్ళా దీనికంతటి కారణం రాజకీయ కోణం ఏదో ఒక రంగంలో ఉంటుంది. ఏదో ఒక కోణంలో ముడిపడి ఉంటుంది. నీ పిల్లగాడి సంక్షేమం కోసము ఆర్థిక సహాయం అందించలేనోడు, నీ పిల్లగాడు చచ్చిపోతే సావు ఖర్చులకు పోతామంట అని ఆర్థిక సహాయం కోసం అంట రూ. 5,000, రూ. 10,000, రూ. 50,000 ఇచ్చి ఫోటోలకు పోజులు ఇస్తుర్రు. కనీసం సిగ్గుమలిన పనుల కన్నా నువ్వు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కన్నా నువ్వెందుకోసము కన్నుగుంటలేవు? నీ కుమారుడిని, నీ కుమార్తెని శవంతోటి నీ ఉన్నటువంటి ఓటును కొనుక్కుంటున్న ఈ దుర్మార్గుల పాలకులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలారా, ఓటు అనే ఆయుధాన్ని మంచిగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటునేసి మంచి ప్రజాపాలన ఎన్నుకోవాలి. రానున్న ఎలక్షన్‌లలో ఒక డబ్బులు గాదు, మనిషి యొక్క ఆలోచనను ఎంత అభివృద్ధి చేస్తారు. ప్రధానంగా ఈరోజు డబ్బే శాసిస్తుంది. అన్ని సందర్భాల్లో డబ్బు ఉండదు. పనిగూటంగా ఉంటది కాబట్టి, మంచి సంక్షేమం నిర్వహించేటటువంటి వ్యక్తులను ఎన్నుకోండి. ఒకసారి చట్టసభల్లో, శాసనసభల్లో వాళ్ళ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నవారు చట్టసభలోకి, శాసనసభలోకి పోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఈడ ఉండి అది లేదు, ఇది లేదని మనం గగ్గోలు రోడ్ల మీద పెట్టే బదులు కన్నా, మనం మాట్లాడిన ప్రతి మాట వాల్యుబుల్ ఉండాలంటే అది కేవలము చట్టసభల్లోనే ప్రాధాన్యత వస్తుంది. అలాంటి చట్టసభల్లోకి నేను పోవాలి. అలాంటి చట్టసభల్లోకి నువ్వు పోవాలి. అలాంటి చట్టసభల్లో పోయి మాట్లాడితే పేద ప్రజల పక్షాన ఆ చట్టసభల్లో గళమెత్తాలి మిత్రులారా. మరిన్ని అంశాల కోసం మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా ఛానల్‌ను. థాంక్ యూ మిత్రులారా.